హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంకా ఈ రోజు అయితే నేను ఒక్కదాన్ని హిరమండలం వెళ్తున్నాను మా పిల్లలకు వదిలేసి. అందుకోసమనే పొద్దున్నకి రెడీ అయిపోయాను, ఆటోకి వెళ్తున్నాను అనమాట. ఊర్లో కార్ అయితే ఉంది కానీ నాకు కార్ డ్రైవింగ్ రాదు, అందుకోసమని ఆటోకి వెళ్తున్నా. కొంచెం పని ఉంది హిరమండలంలో, బ్యాంక్ పని ఉంది. తర్వాత నా బ్లౌజెస్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు మగ్గం వర్క్ చేపించేసుకుందాం అనేసుకుని ఇంకా మగ్గం వర్క్ కూడా ఇద్దామని వెళ్తున్నాను. సన్ స్క్రీన్ రాసుకుంటున్నా, అసలే బయట ఎండలు మామూలుగా లేవు, దంచి కొడేస్తాను. ఇది రాసుకోగానే వెళ్తున్నా గానీ కాసేపటికి అలా ఫేస్ సెట్ అయిపోతుంది. అన్నిటికంటే ఫాస్ట్ గా అయిపోయే టిఫిన్ యూనివర్సల్ టిఫిన్ ఉప్మా. ఇంక ఈ ఉప్మానే చేశానమాట పొద్దున్నకి. ఇంకా మా పిల్లలకి తినిపించేసి నేను కూడా ఒక ముద్ద తినేస్తా. ఇచ్చాడు చిన్న, నేను హిరమండలం వెళ్తా, మీరు అమ్మమ్మ దగ్గర ఉండండి ఓకేనా? వేగంగా వచ్చేస్తుంది అమ్మ. ఏట్ను నిజంగా మరి ఇప్పుడు అమ్మ ఎందుకు రెడీ అయ్యింది? అయితే హిరమండలం వెళ్ళి వేగంగా వచ్చేస్తాను, ఉండు ఓకేనా? నీకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తాను, నువ్వు ఉండి ఇక్కడ అమ్మమ్మ దగ్గర ఓకేనా? అమ్మమ్మ లూలు పోసేస్తుంది, బో తినిపిస్తుంది. బొమ్మలు ఎడి తెస్తాను అలా, ఏదన్నా తిండికి తెస్తాను అంతాను. ఇంకా లొల్లి పిల్లలు బొమ్మలు మోసుకొస్తాను. ఓయ్ ఏటి కావాలి నీకు చెప్పు, అది తీసుకుని వస్తాను. లిమ్కా జ్యూస్ కావాలా? ఓకే. నీకు రా చెప్పు. మజా కావాలా? ఓకే. ఇద్దరికి 2 జ్యూస్ బాటిల్ తెస్తాను, అంతేనా? ఇంకేమొద్దా? అమ్మమ్మకి అల్లరి చెయ్యొద్దు అయితే. పానీపూరియా? పానీపూరి ఇప్పుడేట అవ్వదు, పానీపూరి తమ్మంత అది సాయంత్రం అవుతుంది, ఇప్పుడు ఎలాగ అవుద్ది? ఇప్పుడు జ్యూసులు ఇద్దరికి మీరు చెప్పారా, మీ పేర్లతో 2 జ్యూసులు తెస్తాను ఓకేనా? అల్లరి చెయ్యొద్దు అమ్మమ్మకి, అన్నిటికీ ఓకే. ఒప్పుకోను నువ్వు. తర్వాత అల్లరి చేసినావని అమ్మమ్మ కంప్లైంట్ ఇస్తే ఇద్దరికి కూడా అతను చెప్తాను. అమ్మమ్మ బాగు పెట్టి తినేతావు కదా, రూపుతాండి ఏడు చేస్తాడే గాని. సరే అయితే నేను వెళ్తున్నాను, బాయ్ బాయ్ జోషి బాయ్. నీకు లెమ్కా, నీకు మాజా, అంతేనా? ఓకే డన్. ఇద్దరికి తీసుకుని వస్తాను ఓకే? ఆడుకోండి. వెళ్ళొస్తాను అయితే, బేగ వచ్చేస్తాను. మా పిల్లలతో ఎలా పడతావు ఏటో, తీసుకెళ్ళిపోతుంది అయితే. ఏట్రా జ్యూస్ బాటిల్ పట్టుకుని వచ్చిందా మీ నాయనమ్మ? ఏది అది మంచి పెద్దవి తెచ్చింది. మరి వాళ్ళు నేను తేవాలైతే ఇంకొద్దులే, ఈ రోజు వాళ్ళు తాక్కునంతారు ఇవి. మా పెద్ద పాప వచ్చింది, వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర 2 జ్యూస్ బాటిల్ పట్టుకొచ్చింది. చాలా పెద్దవి, అంతే అంతే. ఆటోకి వెళ్ళిపోతాను నేను. కార్లో వెళ్ళొచ్చు కదా, కార్ మరి డ్రైవింగ్ నాకు రాదు, నాన్న నేర్పించమంటే నేర్పించట్లేదు. నీకు వచ్చా? నడిపిస్తావా? రా వెళ్దాం రా మన ఇద్దరు. బొమ్మ కారు కాదురా, నడిపేస్తావు నువ్వు. కార్లో వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు మావాడు. బాయ్ చిన్న, బాయ్. సరే అయితమ్మా, నువ్వు జాగ్రత్త మా పిల్లలతోటి. మా అమ్మ గొప్ప ధైర్యం అయిపోయింది, మా పిల్లలు ఎడిసి అల్లరి చేయరనిసి. సరేనైతే ఇదిగోండి ఆటో కూడా రెడీ అనమాట. ఆవులకేమో కవ్వలు లేవనేసి మా నాన్నేమో కవ్వలు కూడా తీసుకుని వెళ్తుంటారు అనమాట, ఆడిస్తారు. దాంతోపాటు నేను వెళ్ళిపోతున్నా కమలంకోట వరకు. ఆటోలో జనాలు బాగానే ఉన్నారు, వెనకాలేమో మోటలు. సరే వస్తారులే, చేస్తాను. నెంబర్ అంది, ఫోన్ నెంబర్ ఆటో. ఇప్పుడు ఎంతమంది ఆటోలో దిగామన్నమాట. ఈ ఆటోలో ఇప్పుడు ఈ మూటలన్నీ మిల్లుకి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము కమలంకోట దగ్గర దిగాము, కమలంకోట జంక్షన్ దగ్గర. ఇప్పుడు ఎక్కడ నుంచి హిరమండలంకి ఆటోకో బస్సుకో దేనికో వెళ్ళాలి, వెయిటింగ్. కమలంకోట నుండి హిరమండలం వెళ్లే బస్సులు అయితే ఎక్కువ ఉండవంట, అందుకోసమనే ఆటోకి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. 5 మినిట్స్ వెయిట్ చేసామో లేదో ఆటో అయితే వచ్చేసింది. కమలంకోట నుండి హిరమండలంకి 40 రూపాయలు తీసుకున్నారు, 50 రూపాయలు ఇస్తారు కానీ 10 రూపాయలు ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే స్టేట్ బ్యాంక్ అయితే వచ్చేసాను, హిరమండలంలో స్టేట్ బ్యాంక్ కి. ఇంకా ఓపెన్ చేయలేదా అండి? ఇంకా ఓపెన్ చేయలేదా? అది 9:30 అయింది. 10కి ఓపెన్ చేస్తారా? నేనేమో 9:30కే వచ్చేసాను, ఇంకా బ్యాంక్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా నాకు వేరే పని ఉంది, ఆ వేరే పని చూసుకుని అయితే వద్దాం అనేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా. యాక్చువల్ గా బ్యాంక్ అయితే 10 గంటలకు ఓపెన్ చేస్తారంట, నాకు తెలీదు. ఆ పైన ఉంటది అనమాట స్టేట్ బ్యాంక్, అదిగోండి ఆ బ్యాంక్ అయితే ఇప్పుడు వచ్చాను. ఓపెన్ చేయలేదు, ఎలాగో మగ్గం వర్క్ కి శారీస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను కదా, ఇంకా ఆ షాప్ అయినా ఓపెన్ చేస్తారో లేదో చూసి ఆ షాప్ లో అయినా ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగోండి స్టైల్ ప్లస్ టైలర్స్ అనమాట. ఇక్కడైతే మగ్గం వర్క్ లోకి బ్లౌజ్ అయితే ఇస్తాను. అమ్మయ్య, ఎలాగో ఈ షాప్ అయినా ఓపెన్ చేశారు. ఇప్పుడే షాప్ ఓపెన్ చేశారా అండి? ఈ షాప్ లో బ్లౌజులు అయితే బాగా కొడతారు. ఇదేం ప్రమోషన్ కాదు, నిజంగానే. నా పెళ్లికి కూడా నా పెళ్లి అంటే దాదాపు 9 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు కూడాను ఇక్కడే నా పెళ్లి చీరలు అన్నిటికి కూడాను బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయించాను. అప్పుడు ఏంటంటే మగ్గం వర్క్ అంత ఏమీ ఐడియా లేదు నాకు, అన్ని కూడాను ప్యాటర్న్ బ్లౌజులే స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. ఇప్పుడైతే మగ్గం వర్క్ చేయించేసుకుందామని వచ్చాను. ఎక్కువ కాదు, 2 చీరలే. అది కూడాను మెయిన్ గా నేను రావడానికి రీజన్ ఏంటంటే ఎవరికైనా ఇచ్చి పంపించేస్తే వీళ్ళు కుట్టేస్తారు.
ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయ్యాను కదా, ఏ బ్లౌజ్ కూడా నాకు ఫిట్టింగ్ అంత బాగాలేదు అనమాట. లూజ్ గా షోల్డర్స్ అన్ని జారిపోతున్నాయి. ఒకసారి మెజర్మెంట్స్ తీపించుకొని కుట్టించుకుంటే కొంచెం మంచిగా ఫిట్ గా బాగుంటాయి అనేసుకొని ఆ రీజన్ తో ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు మెజర్మెంట్స్ తీపించుకొని అయితే బ్లౌజులు అన్ని స్టిచ్చింగ్ చేయించేసుకుంటా. 2 శారీస్, ఒకటి వచ్చేసి డ్రెస్ మెటీరియల్. నేనైతే ఇన్స్టాలో చాలా వెతికి కొన్ని డిజైన్లు అయితే నేను విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను, ఇలా కావాలి అనేసుకొని. ఒకసారి అతనితో మాట్లాడితే ఏది ఎంత రేట్ పడిద్దో కూడా చెప్తారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి ఫైనల్ చేస్తాను. చాలా నేను అనుకునే వచ్చాను. మనకి ఒక ఐడియా ఉండాలి కదా ఏ శారీకి ఎలా కావాలి ఏంటి అనేది. మరి హెవీగా కూడా ఏమి స్టిచ్చింగ్ చేయించను, జస్ట్ లైట్ గా మగ్గం వర్క్ అయితే చేపించేసుకుంటా. ఇంకెత్తనే అనమాట కటింగ్ మాస్టర్. నాది వచ్చేసి ఈ డ్రెస్ ఒకటి, నెక్స్ట్ 2 శారీస్ అనమాట. ఇదొక శారీ, ఇంకొక శారీ. ఈ 2 శారీస్ కి ఈ 2 బ్లౌజులు. అయితే వేరే హాఫ్ పట్టు ఏం తీసుకొని కుట్టించాల్సిన అవసరం లేదంటారు మీరు. ఓన్లీ అంటే ఇది కాస్తదా అని ఇవ్వలేదు. బ్లౌజ్ మీద ఎవరు ఇవ్వలేదు 5 years వారంటీ. ఇతనైతే అవి వేస్ట్, ఇట్లాంటి శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్లే బెస్ట్ అంటున్నారు. నేను కూడా మరి హెవీగా ఏమి చేయించుకోవాలనుకోవట్లేదు కాబట్టి ఇంకా ఇతనన్న మాటకి నేను ప్రొసీడ్ అయిపోతామని అనుకుంటున్నా. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ అయితే చూపించాను, మీకు కూడా చూపిస్తా. ఇదిగోండి, దీనికైతే ఓన్లీ మగ్గం వర్క్ కే 2800 అని చెప్పారు. ఇంకొకటి చూపించా, అది వచ్చేసి ఏకంగా 6000 అన్నారు. అది కూడా ఓన్లీ వర్క్ కేనంట. నేను చాలా సేవ్ చేసుకున్నాయి వచ్చాను, ఏది ఎంత అవుద్దో తెలుసుకొని దాన్ని బట్టి కుట్టిద్దాం అనేసి. ఇదిగోండి, ఈ మోడల్ నేను చూపించా, ఇది వచ్చేసి 6000 అన్నారు. ఫైనల్లీ నేను ఈ మోడల్ ఒక శారీకి అయితే ఓకే చెప్పాను. ఇది వచ్చేసి 2500 అని చెప్పారు. ఈ మోడల్ వచ్చేసి ఈ శారీకి అనమాట. నెక్స్ట్ ఇది ఒక మోడల్ చెప్పాను, ఈ మోడల్ ఏమో ఇంకొక శారీకి. ఈ శారీకి ఇది వచ్చేసి 2800 అన్నారు. అనుకున్న టైంకి ఇచ్చేస్తారు కదా అండి. మధ్యలో ఒకసారి ఫోన్ చేయాలా? ఓకే, మంచిగా ఫిట్టింగ్ అదంతా బాగుండాలి. నువ్వు డైరెక్ట్ గా వచ్చి ఆంటీ వస్తా ముందు ఉంది ఆంటీ చెక్ చేసి పంపిస్తారు. ఓకే కూడా ఉంది. ఓకే అండి, ఏమన్నా ఇప్పుడే ఏమైనా ప్రాబ్లం ఉన్నా గానీ ఒకసారి ఆల్టరేషన్ చేసేస్తా. ఓకే సరే అయితే అండి, వెళ్ళొస్తాం మళ్ళీ. 2 మగ్గం వర్క్ బ్లౌజులు అయితే డిజైన్ సెలెక్ట్ చేసేసాను. తర్వాత డ్రెస్ కి, తర్వాత బ్లౌజెస్ అన్నిటికీ కూడా మెజర్మెంట్స్ కూడా తీసేసుకున్నారు. ఇంకా ఇప్పుడైతే బ్యాంక్ కి వెళ్తాను. టైం కూడా 10 అయ్యింది. బ్యాంక్ ఓపెన్ చేసి ఉంటారు. బయట అయితే ఫుల్ వేడిగా ఉంది. బ్యాంక్ లోకి రాగానే ఏసీ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి కాస్త చల్లగా ఉంది. ఇంక ఇప్పుడైతే బ్యాంక్ వచ్చాను. బ్యాంక్ పని అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. బ్యాంక్ పని కూడా అయిపోయింది. ఎలాగో హిరమండలం వచ్చావు కదా, పనిలో పని బొట్టు బిళ్ళలు గాజులు అన్ని కొనుక్కో. మళ్ళీ దీనికి స్పెషల్ గా ఇంకో రోజు వెళ్దామని పెట్టద్దు, అందుకే బొట్టు బిళ్ళలు గాజులు అవన్నీ కొనుక్కోవడానికి అయితే బొంబాయి జ్యువెలర్స్ కి అయితే వచ్చేసాను. ఇంకే ఇప్పుడే షాప్ ఓపెన్ చేసినట్టు ఉన్నారు, ఎవ్వరు లేరనమాట. నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఫ్రీగా నాకు నచ్చినవి అయితే నేను తీసుకొని కొనుక్కుంటా. బాగున్నాము, బాగా పరిచయం అయిపోయింది అనమాట. బాగున్నారని అడుగుతుంటారు. నాకు స్టిక్కర్స్ కావాలి బొట్టు బిళ్ళలు. ఇంకెక్కడ కావాల్సినవన్నీ నేను సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటా. ఫైనల్ గా నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. అంటే ప్రతిదీ చూపిస్తే ఎక్కువ లాగ్ అయిపోద్ది కదా, అన్ని నాకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా ఒకసారి చూపించేస్తా. మన సబ్స్క్రైబర్ అంట ఈ షాప్ లో కనిపించారు, పేరు ప్రసన్న అంట. ఈ వీడియోలో వస్తారు చూసుకోండి మీరు. డైలీ మన వీడియోస్ ఫాలో అవుతారంట. వీడియోలోనే ఉన్నానా అంటే వీడియోలో లావుగా కనిపిస్తున్నా, ఇప్పుడు కొంచెం సన్నగా అయ్యాను అంటున్నారు. నిజంగానా? తెలుస్తుందా నేను సన్నగా అయినట్టు? మీరు ఇందాకేటో అన్నారు, అయిపోయినా? అమ్మో, నేను సన్నగా అయిపోయినా, ఇంకా అయిపోవాలి. ఈసారి వచ్చినప్పుడు ఇంకా సన్న అయిపోతాను. మా అమ్మ కోసం ఈ 2 స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నా, తర్వాత నా కోసం ఈ 2 స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నా, ఈ ముళ్ళు పిన్నెస్లు తీసుకున్నా. శారీ కట్టుకున్నప్పుడు మాత్రం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఈ 4 ఒక బ్యాంగిల్స్ సెట్, సైడ్ బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇవేమో నార్మల్ డజన్ బ్యాంగిల్స్. ఇవి కూడా అప్పుడప్పుడు నేను వేసుకోవడానికి అనేసి సింగిల్ తీసుకున్నాను. ఇవి 4 వస్తాయి, ఇలాగా 4 వస్తాయి అనమాట. 4 పింక్, 4 ఏమో బ్లూ కలర్ లో తీసుకున్నా. అంతే, ఈసారి అయితే హెయిర్ క్లిప్లు అవన్నీ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, అవేమో ఎక్కువ వాడట్లేదు, ఎందుకు అనేసుకొని తీసుకోలేదు అనమాట. షాప్ మొత్తం ఖాళీ, నేనే ఉన్నాను షాప్ లో. ఉన్నాయి, లాస్ట్ టైం పండగకి వచ్చినప్పుడు కూడా తీసుకున్నా, ఇక్కడే కదా ఉన్నాయి. ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొని ఏం చేసుకుంటాం చెప్పండి, వేస్ట్ కదా. ఇక్కడికే వచ్చుకుంటా మాక్సిమం నేనైతే. ఏమొద్దు చెప్పండి. నేను కొనుక్కున్నవి కూడా చూపించాను కదా. ఇంకా బిల్ అయితే 840 అయ్యింది. ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుంటా అనుకున్నా గానీ ఇక్కడ అక్కడ ఒక షాప్ అయితే ఓపెన్ చేయలేదంట, ఇంకో షాప్ క్లోజ్ చేస్తారంట. నేను అప్పుడప్పుడు చేయించుకుంటా, ఆ షాప్ క్లోజ్ చేస్తారంట. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే మా అమ్మాళ్ళ ఇంటికి. ఇంకే పనులు లేవు.
టైం వచ్చేసి 11 దాటిపోయింది, 11:30, 12 ఇలా అయిపోతుంది. ఎండ చూస్తేనేమో మామూలుగా లేదు. ఇంకా ఏ ఆటోకి అడిగినా కానీ కొత్తూరు వరకు వెళ్తా అంటారు, పాతపట్నం సైడ్ వెళ్తా అని ఎవ్వరు చెప్పట్లేదు. ఇప్పటికైతే 4-5 ఆటోలు అడిగాను. ఇంకా నాకు చిరాకు వచ్చేస్తుంది, ఏంద్రా ఎందుకు వచ్చాను బాబు అనిపిస్తుంది. హిరమండలం చివర ఒక బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ డైరెక్ట్ గా పాతపట్నం వెళ్ళే ఆటోలు అవన్నీ ఉంటాయంట. ఇంకా అక్కడికైతే నడుచుకొని వెళ్తున్నాను. మా సరదా తీరిపోతుంది. ఫైనల్లీ పాతపట్నం వెళ్ళే ఆటో అయితే దొరికింది. ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాను. కమలంకొట్టు వరకు వెళ్ళిపోతే అక్కడ నుంచి అక్కడ ఆటో దొరికితే వెళ్తాను, లేదంటే మా నాన్నకి స్కూటీ తీసుకొని రమ్మంట, ఇంకా స్కూటీ మీద వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఇంకా నాకు ఏ టెన్షన్ లేదు. ఎప్పుడు కారులో తిరిగి ఎక్కువ తిరిగే ఉంటది. అప్పుడప్పుడు ఎలాగైనా వస్తూ ఉండాలి, అప్పుడే మాకు ఒక ఎక్స్పీరియన్స్ మంచిగా తెలుస్తుంది. హిరమండలం నుండి కమలంకొట్టు వరకు ఒక ఆటోలో వచ్చాను. కమలంకొట్టు నుండి లక్కీగా రొగడ వెళ్ళే ఆటో అయితే ఉంది రెడీగా. ఇంక ఈ ఆటోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతా. నన్ను గుర్తుపట్టారా? నేను ఎవరు? నా పేరు తెలుసా మీకు? తెలీదా? నా వీడియోలు చూస్తావా? వాళ్ళ మమ్మీ కూడా గుర్తుపట్టలేదంట. ఈ పిల్లలు నన్ను చూడంగానే గుర్తుపట్టారు. డైరెక్ట్ గా కమలంకొట్టు నుంచి రొగడ వచ్చేసాను. రొగడేమో మా నాన్న బండి వేసుకుని వచ్చారు. ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిపోతావు మా నాన్న స్కూటీ మీద. హిరమండలం వెళ్ళి రావడానికి ఎన్ని తిప్పలు అసలు. ఇదే అనమాట వంశధార నది. ఇంకా వర్షాకాలం కాదు కాబట్టి ఎండిపోయింది. వర్షాకాలం అయితే మంచిగా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు వేసవికాలం కాబట్టి కొంచెమే ఉన్నాయి. ఇంక ఈ నది పక్క నుంచి వెళ్ళిపోతున్నాము. ఇలాగ గట్టేశారనమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఎందుకు ఊరు వెళ్ళొచ్చినానా అనిపిస్తుంది అసలు. ఎండ విపరీతంగా అసలు ఎక్కువ అక్కడే టైం పట్టేసింది. అందరూ కొత్తూరు వెళ్ళిన ఆటో అయినా అంటారు, ఎవరు పాతపట్నం దారి అన్నారు. అలాగా చివరి మళ్ళీ బస్ స్టాండ్ వరకు నడుచుకోవాలి వెళ్తే దారిలో నాకు ఆటో ఎక్కడికైనా అంతే అన్నారు. ఎండాకాలం ఏ కాలం తిరిగినా కానీ ఎండాకాలం బయట తిరగకూడదు, మసిపొక్కులు అయిపోతాము. కాక మంచి ఇది లూప్ లైన్ అనమాట. మా అమ్మలూరు అక్కడికి ఆటోలు బస్సులు ఏటి తిరగ బస్సులు. అందుకే మాక్సిమం ప్రతి ఇంటికి ఒక స్కూటీయో బండో ఏదో ఒకటి ఉంటుంది. కమలంకొట్టు వరకు వచ్చినా కానీ అక్కడ నుంచి లోపలికి రావాలంటే కష్టం. ఆ కొత్త కొమ్మపల్లి నుంచి మా అమ్మలూరికి ఆ రోడ్డు కంటే ఈ గట్టే బెస్ట్, మంచిగా వెళ్ళిపోవచ్చు. అందుకోసమనే ఆ పక్కూర్లో దిగొద్దని అంటారు మా నాన్న. ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది కదా, అంతే కదా. అంతే. కాకపోతే ఇది గట్టు కాబట్టి వర్షాలు గట్ట పడితే కొంచెం బురద ఎండెక్కితేనే. గట్టిగా చెప్తే 5-10 నిమిషాలు లోపలే వచ్చేసాము. 5 నిమిషాలే అంతే. మా పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏటో, మా అమ్మ కలర్ చేశారు ఏటో. జోషి అలా ఇంట్లో ఉన్నట్టున్నారు. ఏం చేస్తున్నారా? వచ్చాను. పడుకున్నా, ఇప్పుడు లేచినారా? రాత్రల్లా పాటకెళ్ళారా? ఇప్పుడు తొంగనరా? ఆడికి తినలేదైతే సరిపోయింది. మంచిగా నిద్రలు చేసినారు అయితే, కానీ తినలేదా? నీకు నచ్చినట్టు తినిపించాను అయితే. ఇంక ఈడున్నాడు. 1 గంట అయింది. చేస్తున్నావు అమ్మ వచ్చింది లేకు. 1 గంట పావు అయ్యింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఫుల్ ఆకలి మీద వచ్చాం కాబట్టి ఇంకా తినేసాము. నేనైతే మంచిగా పెరుగన్నం తినేసాను. ఇంకా చారన్నం ఏం వద్దాం అనేసాను. ఫుల్ ఎండ తగిలిపోయింది. మా పిల్లలు మాత్రం చక్కగా ఇంట్లో పడుకొని మంచిగా రెస్ట్ తీసుకొని అయితే ఉన్నారు. ఇంకా నేను వచ్చేసరికి మా చిన్నోడికి అయితే మా అమ్మ అన్నం తినిపించేసింది. మా పెద్దోడికి నేను లేపి మా పెద్దోడికి కూడా కొంచెం అన్నం నేను తినిపించేశాను. ఇంకా ఇప్పుడు పడుకున్నారు కాబట్టి మా పిల్లలు అయితే మధ్యాహ్నం పడుకోరు. ఇంకా మా బాప పొద్దున్న జ్యూసులు తీసుకొని వచ్చింది కదా, ఆ జ్యూసులు తాగానరట. తాగేసి చక్క పడుకుంటారట. ఇప్పుడు హోంవర్క్లు చేస్తారు కదా, నో అన్న ఊరుకోను, చేయాల్సిందే. ఇంకా ఎక్కడికైనా ఇల్లు బయలుదేరి బయటకు వెళ్తున్నాము అంటే దూరమైనా దగ్గరైనా కానీ కొంచెం ఆ టెన్షన్ కి పొద్దున్నకైతే సరిగ్గా తినాలనిపించదు కదా. సేమ్ నాకు కూడా అలానే అనిపించింది అనమాట. పొద్దున్నకైతే ఉప్మా నేను సరిగ్గా తినలేదు. ఇంకా కొంచెమే తినేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకొచ్చేసరికి మాత్రం ఫుల్ ఆకలేసింది. ఇంకా మధ్యలో దాహం కూడా వేసింది. దాహం వేస్తేనేమో నేను వాటర్ బాటిల్ కొనుక్కున్నా. ఇంకా మా అమ్మ ఏమో జ్యూస్ ఏదో ఒకటి తాగాల్సింది కదా అంటుంది, కానీ నాకు జ్యూస్ అలాంటివి ఏమి తాగాలనిపించలేదు. ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తాగాను. ఇదిగోండి ఆల్మోస్ట్ సగం వాటర్ అయితే తాగాను. మరి ఎక్కువ తాగేసినా కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు ఎక్కడ టాయిలెట్లు అలాంటివి ఏమి వెళ్ళాలనిపించదు. అందుకోసమనే కొంచెం లిమిటెడ్ గా నాకు దాహం వేస్తున్నప్పుడు కొంచెం వాటర్ ఇలాగైతే తాగాను.
ఇంకా వెళ్ళిన బ్యాంక్ పని అయిపోయింది. ఆ బ్లౌజులు కూడా మేము మళ్ళీ ఇక్కడ నుంచి ఊరు నుండి హల్దీ వెళ్ళిపోతాం కదా, ఈ లోపల అయితే బ్లౌజులు కూడా ఇచ్చేస్తా అన్నారు. ఐబ్రోసే చేయించుకుందాం అనుకున్నాం కానీ ఐబ్రోసే అవ్వలేదు. సరేలేండి, ఇప్పుడు అది దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు, అనుకున్న పనులన్నీ అయిపోయాయి. ఇంకా బ్యాంగిల్స్ బొట్టు పిల్లలు కూడా తీసుకున్నా. తీయండి, బుక్స్ తీయండి, కాసేపు రాసుకుందిరా. లేకరా, అమ్మమ్మ కలర్ చేశారా? చేసినారని ఒప్పుకొంత రేటు మీరు. మా అమ్మకు కూడా అడిగాను, మా అమ్మ కూడా పెద్దగా ఏమి అల్లరేం చేయలేదు, వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలేటి అనేసి అంటుంది. ఇంకా ఇప్పుడైతే వీళ్ళు పెద్దలు అయిపోయారు కాబట్టి అంత త్వరగా అల్లరి చేసే రకాలేని కాదు, మంచిగానే ఆడుకున్నారంట, చక్కగా జ్యూసులు తాగేసి తొంగున్నారు. ఇప్పుడేమో హోంవర్క్లు చేస్తా ఫాస్ట్ గా. ఇంక నేనైతే కాసేపు రెస్ట్ అంటే వీళ్ళకి హోంవర్క్లు చేపిస్తూ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. ఇదిగో నీకోసం తెచ్చిన బొట్టు పిల్లలు, పెద్దవే కదా, ఒకసారి అది తీసి పెట్టు, తెలుస్తుంది. పెద్దదే కాకపోతే ఎలాగొందని తెలుస్తుంది. మా అమ్మ అయితే ఎక్కువ బొట్లు ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్లు అయితే వాడదు, కానీ వేసవికాలము ఇంట్లో పని చేసినా గానీ మొత్తం ఇలా ముక్కటి కారిపోతుంది కుంకుమ, అందుకోసమనే ఇంకా స్టిక్కర్లు పెట్టుకుందాం అనేసి ఫిక్స్ అయింది. ఈ బొట్టు కొంచెం పెద్దదే ముందున్న కంటే, ఇది బాగుంది నీకు. చిన్న పిల్లలు కాదు కానీ ఇది ఒక్కరోజు చిన్నది, అది అయితే నువ్వు కరెక్ట్ గా నువ్వు బొట్టు పెట్టుకుంటావు చూడు, తిలకము కుంకుమ పెట్టి ఆ సైజ్, అది ఆ సైజ్ లోనే ఉందిలే, అర్థం చూసుకో కావాలంతే నువ్వు. తెలగన్నయ్య మా అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏడితే అని చెప్పదు కానీ ఈసారి చెప్పింది బొట్టు బిల్లలు తేమని. సరిపోయిందా? బాగుందా? నేను కొన్ననే గాని చిన్నవి అయిపోతాయా పెద్దవి అయిపోతాయా అనే ఒక అనుమానంతోనే తెచ్చినాను. మా అమ్మకి నచ్చాలని తలపాలు నచ్చవు ఏమున్నా, ఏదో తేగా నచ్చింది అన్నది. నేను కొనుక్కున్నా గాజులు, సైడ్ గాజులు, నీలాగే నేను బొట్టు బిల్లలు, సైడ్ గాజులు. ఇందలు 2 ఉన్నాయి, ఇంకో డొక్కులు 2 ఉన్నాయి, ఒకేలాంటివిలే. అంటే ఇవి ఈ మధ్య 2 వస్తున్నాయి అట, అవి ఒకటే సైజు, అన్ని ఒకటే, కాకపోతే 2 డొక్కులు ఉన్నాయి. తర్వాత మామూలు డజన్ గాజులు, సాదాకి నేను సింగిల్ గాజులే వేసుకుంటున్నా, సింగిల్ గాజులు కొన్ని, అది ఒక్కొక్క గాజు వేసుకుంటున్నా అనేసి స్టోన్స్ అంతే, ఇంకేటి తీసుకోలే, దాచుకుంటాను. కప్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? ఊర్లోకి అయితే ఐస్ క్రీమ్ వచ్చింది, ఐస్ క్రీమ్ వచ్చేసరికి వాతావరణం చల్లబడిపోయింది. చెప్పురా. స్ట్రాబెర్రీ ఏం లేవంట. నా చిన్నప్పుడు ఇలాగా ఆ సౌండ్ వినిపిస్తే చాలన్నమాట, పరిగెత్తుకుని వచ్చేవాళ్ళం. మళ్ళీ చాలా రోజులకి ఇంకా మా పిల్లలిద్దరికి 2 ఐస్ క్రీములు తీసుకుంటున్నా. బాగుందా ఐస్ క్రీమ్? పదండి ఇంట్లోకి, పదండి గాలి ఇంట్లోకి పద, ఇంట్లోకి వెళ్తే. నేను కూడా చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకున్నా, చాలా రోజులు అయింది ఐస్ క్రీమ్ నేను తిని, ఎలాగో డైట్ అవన్నీ పోయాయి, అక్కడికి వెళ్ళాక అవన్నీ కంటిన్యూ చేద్దాము, చాలా డేస్ అయింది అనేసి నేను తీసుకున్నా చాకోబారు. నువ్వే ఫ్లేవర్ తీసుకున్నావురా? పింక్ ఉంది, రోజు మిల్క్ అట. అమ్మో, తమ్ముళ్ళకి అలా పొల్లలతో తినడం రాదు, బట్టల మీద పడేసుకుంటారు, అందుకే వీళ్ళు కప్పు తీసుకున్నా. కప్పు అయితే మంచిగా తీసుకుంటారు. అవన్నీ ఎందుకు, మళ్ళీ గ్లాస్ ఎవరికి అడుగుతారు? ఆడుతున్నారా క్రికెట్? అమ్మో, నువ్వు ఆడేవా బ్యాట్? ఆడలేదా? తర్వాత నీకు కూడా ఇస్తారులే, ఓకేనా జోషి? ఆడినంతసేపు ఆడి తర్వాత ఇక్కడ ఇష్టం లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, ఓకేనా? నేనేమో రోజు ఈవినింగ్ లాగా ఈ రోజు కూడా ఇంకా వాకింగ్ చేస్తున్నాను. కొత్త వారికి వెళ్ళి వస్తాను. ఈ రోజుతో 3వ రోజు. రోజు మేఘం దిగుతుంది కానీ వర్షం పడింది లేదు, ఎగుడ్డు లేదు. వర్షం పడినా పడకపోయినా ఈవినింగ్ అయ్యేసరికి ఇలా మేఘం దిగితే వాతావరణం అయితే కాస్త చల్లబడుతుంది. ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే అక్కడక్కడ పడుతున్నాయి కానీ రోజు ఇలాగే ఉంటుంది కదా అనేసి అయితే నేను వాకింగ్ బయలుదేరిపోయాను. ఇంకా చెప్పడమే మర్చిపోయాను కదా, ఈ రోజు వేసుకునే ఈ డ్రెస్ అయితే మా అన్నయ్య నేను రాఖీ పండగకి రాఖీ కట్టినందుకు నా కోసం కొన్నాడు అనమాట. సేమ్ ఇలాంటి డ్రెస్ మింత్రాలో అయితే ఉంది, సిమిలర్ది, సేమ్ మ్యాక్సిమం ఎగ్జాక్ట్ గా ఉందనమాట. నేనైతే అది ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఎగ్జాక్ట్ గా సేమ్ ఇదే డిజైన్ ఇలానే వస్తుంది. ఇవైతే రియల్ మిర్రర్స్, మరి అవి రియల్ మిర్రర్స్ కాదో నాకు తెలీదు, కానీ ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇప్పుడు వేసుకున్న ఈ షూలు కూడాను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నవే. నాకైతే ఈ రోడ్లు బాగాలేకపోయినా కానీ కాలు నొప్పులు లేకుండా మంచిగా వాకింగ్ చేయడానికి అయితే నాకు మంచిగా హెల్ప్ అవుతున్నాయి. ఇవి కూడాను ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తే చెక్ చేయండి. ఇది ఏదో ఆసిక్స్ ఏదో బ్రాండ్ అనమాట. బీరకాయ ముక్కల్లో ఉప్పు వేస్తుంది మా అమ్మ, తర్వాత కొంచెం నీళ్ళు వేసేసి బాగా ఉడికించుకోవాలి. బీరకాయలు ఉడకడానికి ఎక్కువ నీరేం అవసరం లేదు, కొంచెం నీళ్ళు వేస్తే చాలు, సరిపోతాయి అమ్మ. మొదటి ఇప్పుడు అవి మంచిగా ఉడికించుకోవాలి.
దాని పేరు ఏంటైతే బీరకాయ పచ్చడి అంటారా. ఇప్పుడు ఈ పచ్చడి ఏంటంటే ముద్దగా ముద్ద పచ్చడి ఏం కాదు, కొంచెం పప్పు చారు లాగా అలాగా లిక్విడ్ లాగా ఉంటది అనమాట. ఆ పచ్చడి అయితే నేనే చేయమన్నాను. ఆ బీరకాయలు కూడా వాడి పని, అవి కూర వండడానికి తొక్క గీసినా గానీ రావు. ఆ పచ్చడి తిని చాలా రోజులు అయింది. ఆ పచ్చడి చేయంటే ఇంకా పచ్చడి చేస్తుంది మా అమ్మ. ఫస్ట్ అయితే తొక్కలతోటే బీరకాయలని అయితే కొంచెం ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ మా అమ్మ ఎలా చేస్తుందో చూపిస్తా. వాకింగ్కి వెళ్ళి అయితే వచ్చాను, ఒక లోట నీళ్ళు తాగాను. ఇప్పుడే కాస్త చల్లబడిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసాము. ఈ రోజు నైట్ కి ఇంక నేను కూడా కొంచెం అన్నమే తినేస్తానులే అమ్మ, ఏం టిఫిన్ లేండికి అనేసి అంటే అన్నం తినేద్వా, నాకంటే మా అమ్మ ఎక్కువ ఫీల్ అయిపోతుంది అన్నం తినేద్వా అనేసి. పర్లేదులే అమ్మా, ఒక్క రోజుకి ఏమైపోదు అన్నం తినేస్తే. కష్టపడి నడిచింది ప్రయోజనం. పర్వాలేదు, కొంచెం ఎంత తింటాను, ఎక్కువ తిన్నాను. చెమట్లు ఆ కుంకుమ బొట్లు జారిపోతాను, అందుకే మా అమ్మ ఏమో బొట్టెట్టుకుంది. అంత చెమట్లు ఇంట్లో బయటకి వెళ్తే గాలి వేస్తుంది అమ్మా ఇంట్లో కంటే. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి బీరకాయ ముక్కలన్నీ కూడా ఇలా వాటర్ అంతా ఎగిరి పని అనమాట, ఇలా ఎగిరిపోవాలి. అందులో అయితే మా అమ్మ కొంచెం అంతా జీలకర్ర జస్ట్ ఇప్పుడే వేసింది. ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. బీరకాయ పచ్చడి కాస్త బీరకాయ పులుసు అయిపోయింది, ఇప్పుడే మా అమ్మ పేరు పెట్టింది. వేసి మొత్తం వేసి ఇంకేటుందిలే. ఇప్పుడు ఇది పేస్ట్ చేసేద్దాము. బీరకాయని ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా, ఉడకబెట్టిన బీరకాయని ఇందులో మనకి కావలసినంత చింతపండు, పులుపుకి సరిపడినట్టు చింతపండు పిండుకుంటుంది మా అమ్మ. ఏటమ్మా వాటర్ తాగు ఇదా వాటర్ తాగు. బోర్ నీళ్ళు తాగావా? సరేలే, ఏటైతే అయ్యింది. జలుబులు ఎలాగా చేస్తాయి కానీ స్కూల్ దగ్గర వీళ్ళకి అది పార్క్ లాగా ఉంది, పార్క్ అంత అంటారు. చిక్కదనం కూడా చూసుకోవాలి, మరి ఎక్కువ నీళ్ళు వేసేసినా పలసగా అయిపోద్ది. ఇంకొంచెం వేయమ్మా, చక్కగా ఉన్నట్టుంది. ఇంకా ఇప్పుడు ఇందులో చింతపండు పిండేసాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు ఈజీయే, పెద్ద కష్టమేమీ కాదు, బేగే అయిపోద్ది. వేరే తీసుకుని వస్తాను. ఇప్పుడు మా అమ్మ బీరకాయ చారుకి తాలింపు పెడుతుంది. ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలు వేసింది. తాలింపు ఎర్రగాగాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసింది. అది కూడా ఇప్పుడే కలిపమ్మ. మీరు ఎంతమంది ఇలాగ బీరకాయతో పులుసు వండుతారో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే అప్పుడప్పుడు వండిది, కానీ నేను తిని చాలా నెలలు అయిపోయింది. మా అమ్మ చేసి కూడా చాలా నెలలు అయిపోయి ఉంటుంది. నువ్వు చేయడం కూడా మానేసాను కదా, చాలా నెలల తర్వాత ఇప్పుడు చేసింది నేను చేయమంటే. ఎందుకంటే తాలింపు ఎర్రగా ఏగిపోయింది. ఇప్పుడు ఆ బీరకాయ పేస్ట్ లో చింతపండు కొంచెం కలిపాం కదా, అదైతే వేసేస్తుంది మా అమ్మ. ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు మళ్ళీ వేసేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. ఏంటది పసుపు వేసినాం, కారం కసుంతాయి అమ్మ. ఈ పసుపు కారం ఒకేలాగా ఉన్నట్టు ఉంది, కానీ కారం మాత్రము గోప గియ్యమంటుంది. కలర్ లేదు కానీ గొప్ప కారము తినలేము. ఇప్పుడు ఇది కొత్త తొడకలా, కొత్త తొడిగితే రెడీ అయిపోద్ది. ఇంకా నైట్ కి ఏమో ఆమ్లెట్ వేస్తాము. మా అమ్మ ఆమ్లెట్ కి ఇలాగా ఉల్లిపాయలు ముందు ఆయిల్లో వేసి ఫ్రై చేస్తుంది. ఇలాగైతే ఆమ్లెట్ లోని ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి అట. నేను చిన్న ముక్కలు కోసేసి అలాగే వేసేతను, మా అమ్మ ఏమో ఇలా చేస్తుంది. మూత పెట్టింది. ఇదిగోండి చేపలు అయితే ఇలాగా ఉడుకుతుంది, ఇలా ఉడకాలి. ఇది చూడడానికి ఉలవ కట్టులాగా ఉందమ్మా. ఉలవ కట్టు కూడా చూడడానికి ఇలాగే ఉంటది, కానీ ఇది బీరకాయతో చేసిన బీరకాయ పులుసు. బీరకాయ పులుసు అయితే మా అమ్మ వండింది. ఇప్పుడు టేస్ట్ చేసాక ఎలాగుంది ఏంటనేది. చాలా నెలల తర్వాత అయితే మా అమ్మ చేసింది. చాలా బాగుంది. ఇంకా కూర వచ్చేసి ఆమ్లెట్. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు, ఈజీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరము తినేసాము, డిన్నర్ అయితే అయిపోయింది, పాలు కూడా తాగేశారు కదా. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ రోజు కూడా మేఘం దిగింది కానీ వర్షం అయితే ఏం లేదు. ఇంకా మేఘాలు అయితే ఉన్నాయి కానీ వర్షం పడేలా ఏం లేదు అనేసి ఇంక మేడ మీదే పడుకుందాం అనుకుంటున్నాము. మేడ మీదకి నువ్వు రావా? ఎక్కడ పడుకుంటావు? అమ్మమ్మ దగ్గర. అమ్మమ్మ కిందే పడుకుంటది, మేడ మీదకి రాదమ్మమ్మ. సరేనా? కిందే పడుకుంటావా? నీ ఇష్టం అయితే. మరి అమ్మ గట్ట నీ పక్కన ఉండరు అయితే, ఓన్లీ అమ్మమ్మే ఉంటది. ఓకేనా? బో ఏటో మా అమ్మ పక్కన పడుకుంటాడట మా చిన్నాడు. మన ఇద్దరం పైన పడుకుందాం. ఓకేనా? ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నటి పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.